ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 66వ సర్గ యందలి గల 1వ శ్లోకం నుంచి 29వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని మంత్రులు రాజు శవమును తైలపాత్రలో ఉంచుట, రాణులు విలపించుట అనే కథగా వింటారు. శాంతించిన అగ్ని వలె, ఉదకంలేని సముద్రం వలె, తేజస్సు పోయిన సూర్యుడి వలె ఉన్న మరణించిన ఆ రాజును చూసి కౌసల్య అతని శిరస్సును ఒడిలో ఉంచుకుని కన్నీళ్లు కారుస్తున్న నేత్రాలతో అనేక విధములైన శోకములచే కృషించినదై కైకేయితో ఈ విధంగా పలికింది. క్రూరురాలా, చెడ్డ పనులు చేయి కైకేయి, నీ కోరికలు ఈడేరాయి కదా. ఇక రాజు లేడు కాబట్టి నీవు ఎట్టి అడ్డంకులు లేకుండా రాజ్యాన్ని నిరంతరం అనుభవించవచ్చు. రాముడు నన్ను విడిచి వెళ్ళిపోయాడు, నా భర్త స్వర్గస్థుడయ్యాడు, భయంకరమైన మార్గంలో గుంపు నుండి విడిపోయిన దాని వలె అయ్యాను. ఇంకా జీవించాలి అనే కోరిక కూడా నాకు లేదు. ధర్మమును కాలతన్నిన కైకేయి తప్ప మరి ఏ స్త్రీ అయినా తనకు దేవతైన భర్తను విడిచి జీవించడానికి ఇష్టపడుతుందా? కింపాకమును తినువాడి వలె దురాశ పీడితుడు తాను చేసే పనిలోని దోషాన్ని గుర్తించాడు. గూనుదాని మూలంగా కైకేయి రఘువంశాన్ని నశింపచేసింది. చెడ్డ పని చేయడానికి ప్రేరేపింపబడిన దశరథ మహారాజు భార్యాసమేతుడైన రాముని అరణ్యానికి పంపివేసినాడు అని విని జనకుడు నాలాగానే దుఃఖిస్తాడు. ధార్మికుడు, కమలపత్రముల వంటి నేత్రములు కలవాడు అయిన రాముడు జీవించి ఉండగానే ఇక్కడ కనబడకుండా పోయాడు. భర్త చనిపోగా నేను అనాథురాలనై ఉన్నట్లు ఆ రామునకు తెలియదు కదా. దుఃఖానికి తగనిది దీనురాలు అయిన జనకరాజ దుహిత సీత వనంలో చాలా దుఃఖితురాలై భయపడుతుంది. ఆమె రాత్రులందు అరిచే భయంకర ధ్వనిగల మృగపక్షాదుల ధ్వనులను విని భయపడినదై తప్పక రాముని చెంత చేరుతూ ఉంటుంది. వృద్ధుడు, పుత్రులు లేనివాడు అయిన జనకుడు కూడా సీతను గురించే ఆలోచిస్తూ దుఃఖాక్రాంతుడై ప్రాణాలను విడిచిపెడతాడు. పతివ్రతనైన నేను నా భర్త శరీరాన్ని కౌగిలించుకుని అగ్నిలో ప్రవేశించి ఇప్పుడే ప్రాణాలు విడిచిపెడతాను. దీనురాలైన కౌసల్య శోకార్తురాలై దశరథుని శరీరాన్ని కౌగిలించుకుని ఈ విధంగా ఏడుస్తూ ఉండగా అంతఃపుర కార్యములందు నియుక్త అయిన స్త్రీలు ఆమెను అక్కడి నుంచి దూరంగా తీసుకుని పోయారు. అమాత్యులు వశిష్ఠాదుల ఆజ్ఞ ప్రకారం రాజు శరీరాన్ని తైలద్రోణిలో ఉంచి తర్వాత చేయవలసిన పనులన్నీ చేశారు. అన్ని విషయములు తెలిసిన మంత్రులు కుమారులెవ్వరూ దగ్గర లేనప్పుడు రాజు శరీరానికి దహన సంస్కారం చేయడానికి ఇచ్ఛయించగా ఆ దేహాన్ని రక్షించారు. ఆ రాజు శరీరాన్ని మంత్రులు తైలద్రోణిలో ఉంచగానే అయ్యో, ఇతడు మరణించాడే అని స్త్రీలందరూ ఏడ్చారు. కన్నీళ్లు కారుతున్న నేత్రములు గల ముఖములతో దీనలై బాహువులను పైకెత్తి ఏడుస్తూ శోకపీడితలై దీనంగా విలపించారు. అయ్యో మహారాజా, ప్రియంగా మాట్లాడేవాడు సత్యసంధుడు అయిన రామునకు దూరమైన మమ్ములను నువ్వు కూడా ఎలా విడిచిపెట్టి వెళ్ళిపోయావు? దుష్టమైన భావం గల కైకేయి మొదటనే మమ్ములను రామునకు దూరం చేసింది. ఇప్పుడు భర్త కూడా లేని మేము భర్తను చంపిన ఆమె వద్ద ఏ విధంగా ఉండగలం? సమర్థుడు, సద్బుద్ధిశాలి, శ్రీమంతుడు, సర్వదా నీకు మాకు సంరక్షకుడుగా ఉన్నవాడు అయిన ఆ రాముడు రాజ్యలక్ష్మిని విడిచి అరణ్యానికి వెళ్ళిపోయాడు కదా. నీవు ఆ వీరుడైన రాముడు లేకపోవడం చేత దుఃఖం చేత బాధపడుతున్న మేము కైకేయి దూషణలను కూడా సహిస్తూ ఏ విధంగా నివసించగలం? రాజును, రాముని, మహాబలుడైన లక్ష్మణుని, సీతను కూడా వదిలివేయగలిగిన కైకేయి ఇతరులను ఎవ్వరిని ఎందుకు విడిచిపెట్టదు? దశరథుని భార్యలందరూ కన్నీళ్లు కారుస్తూ అధికమైన శోకంతో ఆనందం పూర్తిగా నశింపగా నేలపై పడి దొర్లారు. మహాత్ముడైన ఆ దశరథ మహారాజు లేని ఆ అయోధ్య చంద్రుడు లేని రాత్రి వలె, భర్త లేని స్త్రీ వలె శోభావిహీనమైపోయింది. ఆ నగరంలోని జనులందరూ కన్నీళ్లతో కలత చెంది ఉన్నారు. కులాంగనలు హాహాకారాలు చేస్తున్నారు. ఇండ్ల ముందు వాకిళ్ళు, గృహముల మధ్య ప్రదేశాలు శూన్యాలైపోయాయి. ఈ విధంగా వెనుకటి శోభ అంతా కోల్పోయినది. దశరథ మహారాజు పుత్ర శోకం చేత స్వర్గస్థుడయ్యాడు. అతని భార్యలు దుఃఖం చేత నేలపై పడి ఉన్నారు. ఆ సమయంలో సూర్యుడు అస్తమించాడు. రాత్రి సంచరించే ప్రాణుల సంచారమునకు అనువుగా రాత్రి వచ్చింది. పుత్రులు లేకుండా దశరథునకు సంస్కారం చేయడానికి వచ్చిన స్నేహితులు ఇష్టపడరు అని ఆలోచించి
ఊహించరాని దర్శనం గల ఆ దశరథుని శరీరాన్ని ఆ శయనము పైననే తైలద్రోణిలో ఉంచారు. దశరథుడు మరణించడం చేత మార్గములు, చత్వరములు అనగా ముంగిళ్ళు లేదా చతుష్పదాలు కూడా బాష్పమును కంఠమునందు నిలుపుకొని దుఃఖిస్తున్న జనులతో వ్యాకులమై ఉండిపోయినాయి. అట్టి అయోధ్య సూర్యుడు లేని ఆకాశం వలె, నక్షత్రములు లేని రాత్రి వలె కాంతి విహీనమై ప్రకాశించకుండా ఉన్నాయి. దశరథుడు మరణించిన పిమ్మట నగరంలోని స్త్రీలు, పురుషులు గుంపులు గుంపులుగా చేరి భరతుని తల్లిని నిందిస్తూ చాలా చాలా దుఃఖించారు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 66వ సర్గ యందు గల 1వ శ్లోకం నుంచి 29వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని, మంత్రులు రాజు శవమును తైలపాత్రలో ఉంచుట, రాణులు విలపించుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 67వ సర్గ యందు గల 1వ శ్లోకం నుంచి 38వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని, మునులు మంత్రులు ఎవ్వరినైనా రాజును చేయమని వశిష్ఠుని ప్రార్థించుట అనే కథగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.